హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ మనసు ఎప్పుడు కోరికలతో నిండా ఉన్నప్పుడే మీరు సమృద్ధిగా ఉన్నారు. ఎలాంటి కోరికలు లేకుండా జీవించడానికి మీరు జన్మ తీసుకోలేదు. మీ ద్వారా ఏదో సృష్టించబడాలి. అది నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. అందుకే మీకు ఇక్కడ జన్మం ఇవ్వబడింది. మీరు ఇతరులకు సహాయపడటానికి ముందు మీరు డబ్బు సంపాదతో సమృద్ధిగా ఉండాలి అని కావాలనుకున్నప్పుడు దానికోసం మీరు ప్రయత్నించాలి. ఎలా అని ఆలోచించినప్పుడు ఆ విశ్వం మీకు దారి చూపిస్తుంది. అడగండి, ఏదైనా ఇవ్వబడుతుంది. అది విశ్వధర్మం. అదే ప్రకృతి. ఒక సినిమా డైరెక్టర్ ఒక సినిమా మొదలుపెట్టినప్పుడు అతని దగ్గర సినిమాకు సరిపడా కథ మాత్రమే ఉంటుంది. అదే డైరెక్టర్ 50 సినిమాలు తీసినప్పుడు అంతకు సరిపడా స్టోరీలు ఉన్నాయి. ఎలా వచ్చాయి? అడగడం తెలుకుంటే ఎలా? మీ ఆలోచనలు నిరంతరంగా ఆ విశ్వానికి పంపినప్పుడు మీ ఆలోచనలకు తగ్గ మటీరియల్ విశ్వం తయారు చేసి ఏదో రూపంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ అనంతమైన విశ్వంలో మీరే రాజు. ఇక్కడ ఉన్నదంతా మీ సామ్రాజ్యమే. అవతార్ సినిమా తీసినాక ఆ డైరెక్టర్ అన్నాడు, ప్రపంచమంతా చాలా చిన్నదిగా కనిపిస్తుంది అని. అలా మీ మనసుని విశాలపరిచినప్పుడు మీకు అలాగే అనిపిస్తుంది. మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు దాని గురించి మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే కానీ రాదు. మీరు అడిగిన వెంటనే దొరకదు. దానికి కాస్త టైం కావాలి మీకు. మీరు అడగండి అంతే. అది ఎలాగైనా వస్తుంది. ఆ వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. ఎలా వచ్చింది అనేది మీకు అనవసరం. అర్థమైందా ఫ్రెండ్స్? స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.